నేను సర్వాయి పాపనను మాట్లాడుతున్నా. బహుజన బిడ్డలకు వందనం. 400 ఏళ్ల క్రితం నేను అణచివేతకు వ్యతిరేకంగా అధికారమే లక్ష్యంగా దళిత బహుజన సైన్యాన్ని ఏర్పాటు చేసి అనేక కోటలు స్వాధీనం చేసుకుని కిలా షాపూర్తో మొదలుపెట్టి చివరకు గోల్కొండ కిలను కూడా స్వాధీనం చేసుకున్నాను. రాజ్యాధికారం సాధించాను. అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. కేవలం నా గుండె ధైర్యం, మొండి పట్టుదల తప్ప. నా స్ఫూర్తితో ఇప్పుడు గ్రామ గ్రామాన విగ్రహం పెడుతున్నారు. కానీ నా స్ఫూర్తిని, నా ఉద్దేశాన్ని మీరు పాటిస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. మొదట నా విగ్రహం పెట్టాలంటేనో, లేదా మన కులదైవం రేణుకా ఎల్లమ్మ గుడి కట్టాలంటేనో, లేదా కంఠమహేశ్వరుడి గుడి కట్టాలంటేనో అది మన ఐక్యతకు నిదర్శనంగా ఉండాలి. కానీ కేవలం ఒక తంతుగా మాత్రం ఉండొద్దు. రెండోది, విగ్రహానికో లేదా గుడికో చేతనైతే తలా ఒక చెయ్యి వేసి పెట్టండి లేదా కట్టండి. కానీ దురదృష్టవశాత్తు కొందరు నా స్ఫూర్తి, నా దళిత బహుజనులైన కొంతమంది అగ్రవర్ణ ధనికుల దగ్గర చందాలు వసూలు చేస్తే మీరు చేసే ఆ పని నన్ను, నా ఆశయాన్ని, నా ఆత్మను ఇప్పుడు మీరు బొందబెడుతున్నట్టు లెక్క. నన్ను ఆత్మక్షోభకు గురి చేస్తున్నట్టు లెక్క. ఒక్కసారి ఆలోచించండి. అగ్రవర్ణాలు ప్రతి గ్రామంలో అధికారం వల్ల వచ్చిన సంపద ఉంది. మీరు విగ్రహానికో లేదా గుడికో వాళ్ళ దగ్గర ఎంగిలి మెతుకులకు ఆశపడితే, మొత్తం కులాన్ని తాకట్టు పెడితే మీరు రాజ్యాధికారం ఎలా సాధిస్తారు? ఎప్పటికీ ఆర్థికంగా ఎదుగుతారు? మీరు చేసే పని నన్ను క్షోభ పెడుతోంది. మీరు ఆర్థికంగా లేకుంటే దొరల దగ్గర, పటేల దగ్గర జోలబట్టి విగ్రహాన్ని పెట్టకండి లేదా గుడి కట్టకండి. మీ ఇంట్లో నా ఫోటో ఒకటి పెట్టండి. రేణుకైల్లమ్మ ఫోటో పెట్టుకోండి. నా గురించి మీ పిల్లలకు చెప్పండి. ఓటు బ్యాంకు ద్వారానే మనం ఎదుగుతామని చెప్పండి. ఇక నా పేరు, నా విగ్రహం వ్యాపారం చేయకండి. నేను అట్టడుగు వర్గాల ఆత్మస్థైర్యాన్ని, రాజ్యాధికార స్వప్నానికి స్ఫూర్తి. నేను గౌడ కులంలో పుట్టిన, చేసింది బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం, అధికారం, అభివృద్ధి కొరకే. అందుకొరకే పోరాడాను. నన్ను ఒక్క కులానికి మాత్రం పరిమితం చేయకండి. యువతకు నా విజ్ఞప్తి, నాలాగా మీరు బరిసెలు, కత్తులతో కొట్లాడవలసిన అవసరం లేదు. ప్రతి గ్రామం, ప్రతి డివిజన్ మీ సామ్రాజ్యం అనుకోండి. అందులో దళిత బహుజన మైనారిటీ వర్గాలకు ఓటు విలువని చెప్పండి. ఓటు వేస్తే కులానికి 1000 లేదా వర్గానికి 1000 అని ఇంటింటికి ప్రచారం చేయండి. రాజ్యాధికారం సాధించండి. అప్పుడే నా ఆశయం నెరవేరుతుంది. రాజ్యాధికారం చేతికొస్తుంది. మీరు ఆర్థికంగా ఎదుగుతారు. మళ్ళా చెప్తున్నా, పైలంగి నుండి గుడికో విగ్రహానికో పాలకవర్గ అగ్రకులాల దగ్గర చెయ్యి దాపితే నువ్వు నీ కులానికి, వర్గానికి ద్రోహం చేసిన వాడవే, శాశ్వత బానిసవే. జై బహుజన, జై జై బహుజన బాహుబలిలారా.